అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ సోమిరెడ్డి గారు, నిజంగా కంగ్రాచులేషన్స్. కానీ మీరు చేసిన పోరాటం, మీరు అక్కడ చేసిన గనుల మీద ఇప్పటికీ స్టిల్ వ్యవహారం అంతా తీగ లాగుతున్నారు. నిజంగా డొంక కదలబోతుందంటారా? డెఫినెట్గా. నేను సత్యాగ్రహం కూర్చున్నప్పుడు పోలీసులు వచ్చేసి చాలా రఫ్గా హ్యాండిల్ చేశారు. నేను ఇంకా ఫైనల్గా ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీ, డిఎంజీ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీ, నో యూస్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ పెట్టాను నేను, సాక్ష్యాలతో, జీపీఎస్ మ్యాప్స్తో, లొకేషన్స్తో. బట్ ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ప్రహ్లాద్ జోషి మైనింగ్ సెంట్రల్ మినిస్ట్రీకి ఇస్తే అక్కడి నుంచి తాకీదు వచ్చిన తర్వాత ఆపేరు మైనింగ్. అదొకటే సాధ్యమైంది. ఈరోజు దాని మీద దాదాపు 250 కోట్లు పెనాల్టీ ఇస్తూ నోటీసులు ఇచ్చినారు. అదొకటి కాదు, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా. ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ ట్రక్ పట్టించాను, దాని మీద చాలా పెద్ద కేసు, అది నాన్ బెయిలబుల్ కేసు. సరే, గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ మైనింగ్లో దోపిడీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దాంట్లో కొంతమంది ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళని ఎలా చూస్తారు? అంటే ఏ పార్టీలోకి వచ్చినా లాస్ట్ టైం చేసిన తప్పులు లోంచి తప్పించుకోలేరు. ఘోరాలు, నేరాలు చేసినారు. మైనింగ్ చట్టం అనేది లేకుండా చేశారు. అదేదో లోటస్ పాండ్ మేనేజ్మెంట్లో మైనింగ్ చట్టాన్ని నెట్టేసేసినారు. అనుభవించి తీరుతారు. అందుకే కదా ప్రజలు తీర్పిచ్చారు. దాదాపు 164 వచ్చినాయి అంటే ఆషామాషి కాదు. ఎందుకని? మా మీద ఒక నమ్మకం, అందుకంటే వాళ్ళ మీద ఒక ద్వేషం, ఒక కోపం అన్నీ కలిపి మంచి ఫలితాలు వచ్చినాయి. అంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఇంత రిజల్ట్స్ రావాలి? అంటే మీరు ఒక మాట చెప్తూ వచ్చారు, ఈసారి చాలా విచిత్రమైన పరిస్థితి చూడబోతారని ఎప్పుడు చెప్తూనే వచ్చారు. నెల్లూరు జిల్లా 10 సీట్లు వస్తాయని చెప్తా వచ్చాను నేను. ఆంతరంగికంగా చెప్పా, ఏదో బయట మీడియా కోసం కాదు. ప్రైవేట్గా ఎవరు అడిగినా 8 to 10, 10 గ్యారంటీ అని చెప్తూ వచ్చాను నేను. 135 పైన ఎంతకైనా పోవచ్చు అనుకున్నాం. బట్ 164 స్థాయికి పోవటం నిజంగా అందరూ ఆశ్చర్యపడే పరిస్థితి. సార్ కాంగ్రెస్ సార్, ఫైనల్గా ఏంటి ఈసారి మంత్రి పదవి రేసులో సోమిరెడ్డి ఉన్నారా? అవి వాటిని గురించి పట్టించుకొని నేను టైం బాగుంటే వస్తే, లేకపోతే లేదు. వచ్చినా రాకపోయినా ఒకటే, మన ప్రయాణం జనం కోసం బతకటం, పార్టీ కోసం బతకటం, ఆ రెండే మనం. థ్యాంక్ యూ. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో రెజొనెన్స్ విజయ భేరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 31, 53, 63 లాంటి టాప్ ర్యాంకులతో పాటు కేవలం రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ నుండి 180 మందికి పైగా విద్యార్థులు ఐఐటి సీట్ సాధించడం గర్వకారణం. మా హైదరాబాద్ క్యాంపస్ లో జేఈఈ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.